హాయ్ అండి, చింతకాయ పప్పు పులుసు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని కడుక్కుని శుభ్రంగా ఉడకబెట్టుకోవాలి. 2 కప్పులు నీళ్లు పోసి స్టవ్ అంటించి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 3 చింతకాయలు తీసుకుని పెద్దవి కడిగి అవి కూడా ఉడకబెట్టుకుని, పప్పు ఉడికిపోయింది కదండి, అందులో జ్యూస్ పోసుకోవాలి శుభ్రంగా పిసికి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకుని 2 పచ్చిమిర్చి పప్పులోని, అలాగే పసుపు, ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని 3 వెల్లుల్లి రేఖలు కచ్చాబచ్చా దంచి, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేసుకుని 4 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న వెల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని, ఇంకొక పచ్చిమిరపకాయ ఎందుకంటే అది కూడా వేసేసుకుని, కరివేపాకు వేసుకుని ఆ పోపుని తీసుకుని మరిగే పప్పు పులుసులో వేసేసుకోవాలి. పోపు వేసేసుకున్నాం కదండి, పప్పు పులుసు మరిగే పప్పు పులుసులో మీకు వీలైతే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి, పప్పు పులుసు రెడీ.